వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఐమ్ అమూల్య. అదో అందమైన ప్రదేశం. దేవతలు సైతం అతిథులుగా విచ్చేసి ఆటలాడుకునే బృందావనం అది. అలాంటి నీళ్లను చూడటానికి, అంతటి సుందర ప్రకృతిని ఆస్వాదించడానికి భారతదేశ నలుమూలల నుంచి పర్యాటకులు విచ్చేస్తుంటారు. అదే కశ్మీర్. భూతల స్వర్గంగా చెప్పబడే కశ్మీర్ రాష్ట్రంలో పహల్గామ్ అనేది విశిష్టమైనది. పహల్గామ్ ఏరియా టూరిజం ప్లేస్కు స్విట్జర్లాండ్ ఆఫ్ కశ్మీర్ అని పేరుంది. అందుకే కొత్తగా పెళ్లైన నూతన వధూవరులు హాలిడేస్ను మెమరబుల్గా ఎంజాయ్ చేయాలనుకునే కుటుంబాలు ఇక్కడికి ప్లాన్ చేసుకొని మరీ వచ్చి మధురానుభూతులను మూటకట్టుకుంటుంటారు. ఇలాంటి ప్రసిద్ధిగాంచిన పిల్గ్రిమేజ్ ల్యాండ్ మీద ఇటీవలే ఉగ్రభూతం కారు మబ్బులను కమ్మింది. అయితే ఆ తదుపరి ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ టెర్రరిజం స్థావరాలను తునాతునకలు చేసింది. భారత ప్రభుత్వ బలగాలను ఎదుర్కోలేని టెర్రరిస్టులు ప్రతిసారి దొంగ దెబ్బ తీయడానికే ప్రయత్నిస్తుంటారు. అయితే భారత్ మీద జరిగే ఉగ్రదాడుల్లో జైషే మొహమ్మద్ అనే ఉగ్ర సంస్థ చర్యలు తీవ్రమైనవి. అసలేంటి జైషే మొహమ్మద్? ఈ ఉగ్ర సంస్థ ఎలా పుట్టింది? దీని వెనకాల ఉన్నది ఎవరు? చూసేద్దాం. ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో మౌలానా మసూద్ అజార్, జైషే మొహమ్మద్ పాత్ర మరోసారి చర్చల్లోకి వచ్చింది. భారత సైన్యం ఇటీవల జైషే మొహమ్మద్ ప్రధాన స్థావరం మీద దాడులు చేసింది. ఇందులో తన కుటుంబ సభ్యులు, బంధువులు చనిపోయారని మసూద్ అజార్ ప్రకటించాడు. మసూద్ అజార్ జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు. జైషే మొహమ్మద్ను 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అయితే దాని చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఇంకాస్త వెనక్కి వెళ్ళాలి. కరాచీలోని బెనోరియా టౌన్ మసీదుకు చెందిన విద్యార్థి ఇర్షాద్ అహ్మద్ 1979లో హూజీ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్లోని రష్యన్లకు వ్యతిరేకంగా జిహాద్ చేసేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశాడు. 1984లో హుజీ విడిపోయింది. హర్కత్ ఉల్ ముజాహిదీన్ అనే పేరుతో హుజీ సంస్థ పష్తూన్ కమాండర్ ఫజలుర్ రెహమాన్ ఖలీల్ మరో సంస్థను ఏర్పాటు చేశాడు. 9 ఏళ్ల తరువాత 1993లో హుజీ, హర్కత్ ఉల్ ముజాహిదీన్ కలిసిపోయి హర్కత్ ఉల్ అన్సర్గా ఏర్పడ్డాయి. ఈ కలయికలో మసూద్ అజర్ కీలక పాత్ర పోషించాడు. ఈ రెండు సంస్థలు 4 ఏళ్లు కలిసి పనిచేశాయి. అరబ్ ఆఫ్ఘన్లతో సంబంధాల కారణంగా హర్కత్ ఉల్ అన్సర్లను 1997లో అమెరికా నిషేధించింది. అయితే ఏడాది తరువాత అది నిషేధాన్ని తప్పించుకునేందుకు జమాత్ ఉల్ అన్సర్గా ఏర్పడింది. ఈ సంస్థను అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ నిషేధించాడు. కాందహార్ విమానం హైజాక్కి ప్రధాన కారణం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ భారత్ చేతిలో బందీగా ఉండటం. మసూద్ను విడుదల చేయడానికి అతడి అనుచరులు ఈ విమానాన్ని హైజాక్ చేశారు. మసూద్ అజార్ పాకిస్తాన్లోని బహవల్పూర్లో 1968వ సంవత్సరంలో జన్మించాడు. ఉగ్రభావాల్ని నరాల్లో నింపుకున్న ఈ నీచుడు 1994లో మొట్టమొదటిసారిగా భారత్లో చొరబడ్డాడు. పోర్చుగీస్ పాస్పోర్ట్ చూపుతూ తన పేరును వలీ ఆదం ఇసా అని చెప్పుకున్నాడు. ఫిబ్రవరి 9న మసూద్ శ్రీనగర్ నుంచి అనంతనాగ్ వెళ్తుండగా కారు ఆగిపోయింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తుండగా భద్రతా బలగాలు ఆటోను ఆపాయి. ఆ సమయంలో మసూద్తో పాటు ప్రయాణిస్తున్న హర్కత్ ఉల్ అన్సార్ సెక్షన్ కమాండర్ ఫరూక్ భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపి తప్పించుకొని పారిపోయాడు. అప్పుడు మసూద్తో పాటు సజాద్ ఆఫ్ఘనీని అరెస్ట్ చేశాయి భారత్ భద్రతా బలగాలు. మసూద్ అజార్ తిహార్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్న రోజుల్లో 1999 డిసెంబర్లో భారత విమానాన్ని కాందహార్కు హైజాక్ చేసి మసూద్ అజార్ను జైలు నుంచి విడుదలకు డిమాండ్ చేయడంతో భారత్ ఆయన్ను రిలీజ్ చేసింది. జైలు నుంచి విడుదలైన తరువాత హిజ్బుల్ ముజాహిదీన్ని చీలిపోవడం మసూద్ అజార్కు నచ్చలేదు. చివరకు 2000 ఫిబ్రవరి 4న కరాచీలో జైషే మొహమ్మద్ను ఏర్పాటు చేస్తున్నట్లు అజార్ ప్రకటించారు. దీనికి ప్రధాన కారణం కశ్మీర్లో జిహాద్ విషయంలో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ మౌలానా ఫజలుర్ రెహమాన్ ఖలీల్తో మౌలానా మసూద్ అజర్కు సిద్ధాంతపరమైన విభేదాలు రావడమే అని జైషే మొహమ్మద్ మ్యాపింగ్ లిమిటెడ్ ప్రొఫైల్ అనే పేరుతో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ రాసిన కథనం వివరించింది. ఈ ప్రకటనతో 4 మంది హిజ్బుల్ ముజాహిదీన్ సభ్యులు జైషే మొహమ్మద్లో చేరారు. మసూద్ పాకిస్తాన్ అంతటా పర్యటిస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. 2000లో కరాచీలో చేసిన ఓ ప్రసంగంలో జిహాద్ కోసం పెళ్లి చేసుకోండి, జిహాద్ కోసం పిల్లల్ని కనండి, అమెరికా భారత్ అరాచకాలను అంతం చేసే జిహాద్ కోసం డబ్బులు సంపాదించండి అని చెప్పేవాడని
అనేక కథనాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. జైషే మొహమ్మద్ ఏర్పడిన కొన్ని రోజులకే శక్తివంతంగా ఎదిగింది. ఉన్నత స్థాయిలో సిఫార్సు ఉంటేనే అందులో సభ్యత్వం లభిస్తుందనే ముద్రపడింది. యువకుల్ని జైషే మొహమ్మద్లో చేర్చేందుకు ఐఎస్ఐ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందని భారతీయ నిఘా విభాగం అధికారులు చెప్పారు. లష్కరే తోయిబాకు ప్రతిగా జైషేను ఏర్పాటు చేశారని డిబేట్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాలన్నిటికీ మసూద్ అజార్ ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. కాందహార్ విమానాన్ని హైజాక్ చేసి ఈ ఉగ్రనేతను విడిపించుకునే ముందు మసూద్ జైలు నుండి సొరంగం ద్వారా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ఆయన సొరంగంలో ఇరుక్కుపోయాడు. మసూద్ అజార్ను సొరంగం నుంచి బయటకు తీసిన తర్వాత భద్రతా సిబ్బంది అతని శరీరకృతిని ఎగతాళి చేస్తూ అలాంటి కమాండో తరహా ఆపరేషన్లు నీకు పనికిరావు అని చెప్పారు. ఈసారి కొంచెం వెడల్పాటి సొరంగం తవ్వు లేదా నీ బరువు తగ్గించుకో అని అన్నారు. దీనికి సమాధానంగా మసూద్ అజార్ ఈసారి నాకు సొరంగం అవసరం లేదు అని చెప్పినట్లు పలు పత్రికలు, మ్యాగజైన్లకు నేషనల్ సెక్యూరిటీ ఎడిటర్గా పనిచేసిన ప్రవీణ్ స్వామి 2003లో డిసెంబర్ 5న ఫ్రంట్ లైన్ పత్రికలో ప్రచురితమైన ది కందహార్ ప్లాట్ అనే కథనంలో రాశారు. జైషే ఏర్పడిన కొన్ని రోజుల తర్వాత ఇండియన్ పార్లమెంట్ మీద దాడి జరిగింది. దీనికి తమదే బాధ్యత అని జైషే ప్రకటించుకుంది. ఈ దాడిలో 9 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. అయితే దాడి జరిగిన సమయం పార్లమెంట్ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకోవడంతో ఇది చాలా పెద్ద దాడిగా భావించారు. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి అని భారత ప్రభుత్వం ప్రకటించింది. మసూద్ను ఐఎస్ఐ విడుదల చేయించింది. అతనిని ఒక విజేతగా పాకిస్తాన్ అంతటా తిప్పారు. అతనికి జైషే మొహమ్మద్ ఏర్పాటు చేయడానికి అవసరమైన మనుషులు, డబ్బులు, శిక్షణ, ఆయుధాలు అన్నీ ఇచ్చారు. ఇందుకు ప్రతిఫలంగా మసూద్ కూడా ఏదో ఒకటి చేయాలని భావించారు. ఐఎస్ఐ కోరుకున్నట్లుగానే మసూద్ పార్లమెంట్ మీద దాడి చేయించారు. 2000 ఏప్రిల్ 20న కశ్మీర్లోని ప్రధాన మిలిటరీ యూనిట్ బాదామి బాగ్లో ఉన్న చినారా కోర్ హెడ్ క్వార్టర్స్లోకి జైషేకు చెందిన ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలను నింపిన కారును నడపడంతో పేలుడు సంభవించి 4 సైనికులు చనిపోయారు. జైషే మొహమ్మద్ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి తీర్మానం ఆమోదించింది. అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి రావడంతో పాకిస్తాన్ కూడా 2002 జనవరిలో జైషే మొహమ్మద్పై నిషేధం విధించింది. నిషేధం విధించినప్పటికీ ఖుద్దామ్ ఉల్ ఇస్లాంతో పాటు వివిధ పేర్లతో జైషే తన కార్యకలాపాలను కొనసాగించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతించిందని హ్యాండ్బుక్ ఆఫ్ టెర్రరిజం ఇన్ ది ఏషియన్ పెసిఫిక్ అనే పుస్తకంలో ప్రచురించారు. తరువాత ఖుద్దామ్ ఉల్ ఇస్లాం సంస్థ అనేక ఆత్మాహుతి దాడులకు పాల్పడటంతో 2003 నవంబర్లో దానిపైన నిషేధం విధించారు. జైషే మొహమ్మద్లో అబ్దుల్ జబార్, ఉమర్ ఫారూక్, అబ్దుల్లా షా మంజర్ లాంటి టాప్ కమాండర్లు మసూద్ అజార్తో సైద్ధాంతిక విభేదాల వల్ల 2002లో సంస్థను వదిలేశారు. జమాత్ ఉల్ ఫుర్ఖాన్ అనే పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసుకున్నారని రైజ్ ఆఫ్ జైషే మొహమ్మద్ ఇన్ కశ్మీర్ వ్యాలీ అనే కథనం వ్యాఖ్యానిస్తుంది. 2003 డిసెంబర్ 14, 25 తేదీల్లో జైషేకు చెందిన వ్యక్తుల్లో పర్వేజ్ ముషారఫ్ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. మొదటి దాడిలో ఎవ్వరూ చనిపోలేదు. అయితే రెండో దాడిలో 14 మంది గాయపడ్డారు. ముషారఫ్ను హత్య చేసేందుకు మరో 2 ప్రయత్నాలు కూడా జరిగాయని పర్వేజ్ ముషారఫ్ తన ఆత్మకథ ఇన్ ది లైన్ ఆఫ్ ఫైర్లో ప్రస్తావించారు. మసూద్ అజార్ మీద చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం, అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవడంతో మసూద్ను హౌస్ అరెస్ట్లో ఉంచింది పాకిస్తాన్ ప్రభుత్వం. 2014 ఫిబ్రవరి మొదటి వారంలో ఆయన కదలికల మీద నిషేధాన్ని ఎత్తివేసిన పాకిస్తాన్ ప్రభుత్వం ముజాఫరాబాద్లో వేల మందిని ఉద్దేశించి ప్రసంగించేందుకు అనుమతించింది. ఇదే సమయంలో అఫ్జల్ గురును ఉరితీసేందుకు భారత్ను దోషిగా నిలబెట్టడమే మసూద్ పని. పార్లమెంట్ మీద దాడిలో జైషేకు సాయం చేసినందుకు అఫ్జల్ గురును ఉరితీశారు. నిఘా సంస్థలు ఇప్పటి వరకు సేకరించిన సమాచారం ప్రకారం జైషే 25 ఏళ్ల లోపు వాళ్లను, పెద్దగా చదువులేని వాళ్లను తమ సంస్థలో నియమించుకుంటుంది. నిషేధం ఉన్నప్పటికీ జైషే మొహమ్మద్కు పాకిస్తాన్లో ఇప్పటి వరకు రక్షణ లభించింది. నిఘా వర్గాల అండదండలు ఉండటంతో పాకిస్తాన్లో ఏర్పడిన ప్రతి ప్రభుత్వం జైషేను నియంత్రించడంలో విఫలమైంది అనేది ప్రపంచానికి తెలిసిన విషయమే. మేము ఈ సంస్థలను కనీసం తాకనైనా తాకలేము, ఎందుకంటే అవి వేరువేరు ప్రాంతాల నుంచి పనిచేస్తాయి. పాకిస్తాన్ నిఘా వర్గాలతో మసూద్ అజార్కున్న సంబంధాల దృష్ట్యా అతనిపై చర్యలు తీసుకోవడం ఎవ్వరికైనా కష్టమే అని పాకిస్తాన్ మాజీ హోంమంత్రి రానా సనావుల్లా బాహాటంగానే తమ చేతకానితనాన్ని ప్రకటించుకున్నాడు. వేల ఏళ్లుగా
ఎందరో దుర్మార్గులు దాడి చేసినా ఈ దేశం కించిత్ అయినా కుచించిపోవడం ఎరుగదు. ఇలాంటి తీవ్రవాదులు పేట్రేగిపోయిన ప్రతిసారి ఇండియన్ ఆర్మీ విశ్వరూపం ఏంటో చరిత్ర స్మరిస్తూనే ఉంది. ఈ పుణ్యభూమి మట్టిని ముద్దాడితే ముద్దు పెడుతుంది. హద్దు దాటిన శత్రుమూకలకు అదే చివరి పొద్దవుతుంది అనడంలో ఆపరేషన్ సింధూర్ లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఇది స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ 4 Sides TV.